ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే 70% ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతులే వెన్నుముకగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి రైతుల అభ్యున్నతికి ఏ విధంగా మనం కృషి చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా మిమ్మల్ని. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది, కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ, మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం రెవెన్యూ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో లోపే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ ఇంతకుముందు రేట్స్ తోటి చేయడానికి ముందుకొచ్చారు. ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. రెండోది, దీనివల్ల గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అదేవిధంగా అడిషనల్గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసింది ఈ ఛానల్ మోడర్నైజేషన్. ఈ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు అంటే 37 నుంచి 47 కిలోమీటర్ల మధ్య ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, అదేవిధంగా మొత్తం మిగిలిన దగ్గర వెడల్పు బాగానే ఉంది. వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్ ఇప్పుడు ఉన్నది ఏదైతే, దీన్ని బండ్స్ స్ట్రెంగ్తన్ చేయటం. అదేవిధంగా 287 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ కెనాల్ మీద ఏదైతే కానీ పాతాయి. ఈ 287 స్ట్రక్చర్స్ సరిగా లేవు, వాటన్నిటినీ మళ్ళీ కూడా రీబిల్డ్ చేయటం. అదేవిధంగా స్లోప్ తీసుకుంటే కొద్దిగా వాటర్ కిందకి వెళ్ళి గుర్రపు డెక్క కనుక మళ్ళీ పెరగకుండా చూస్తే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది.
ఇప్పుడు మనకి గుంటూరు ఛానల్కి ఇచ్చినటువంటి వాటర్ 4 టీఎంసీ వాటర్ ఇచ్చారు. అందులో ఈ స్లోప్ లేకపోవడం వల్ల కానీ గుర్రపు డెక్క వల్ల కానీ కేవలం 1.5 టీఎంసీ మాత్రమే మనం ఈరోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 టీఎంసీ వాటర్ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఈ పార్లమెంటు నియోజకవర్గ తరపున, రైతుల తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. సో దీంతో రైతులకి సాగునీరు పెరిగితే, ఈ రోజున మీరు తీసుకుంటే ఈ ప్రాంతంలో రైతులు వరి సాగు చేసుకుంటా ఉన్నారు, మొక్కజొన్న చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎకరానికి వాళ్ళకి వరికో 10,000, మొక్కజొన్నకో 15,000 తీసుకుంటే ఎకరానికి ఒక 20 నుంచి 25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఈ నీళ్లు పెరగడం వల్ల ఈళ్లు పెరిగితే కనీసం ఎకరాకు ఇంకొక 10,000 రూపాయలు పెరిగితే ఒక్కొక్క ఎకరాకి ఒక రైతుకు 35,000 రూపాయల ఆదాయం అన్న పెరిగితే వాళ్ళకి జీవితం బాగుంటుంది. అదేవిధంగా ఈళ్లు పెరగటంతో వాళ్ళ భూములకు కూడా విలువలు పెరుగుతాయి. ఆ విధంగా రైతులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం. ఇందులో మధ్యలో ఈ కెనాల్స్లో అక్కడక్కడ ఒరిజినల్గా మనం ఎస్టిమేట్ చేసినప్పుడు దీని మొత్తానికి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ 3 నెలల్లోనే మేమందరం కూర్చొని నాబార్డు వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఎస్టిమేట్స్ వేయించాం. ఆ రోజు 700 కోట్లు వేసాం. అయితే అప్పుడు వేసిన దాంట్లో ఏమైందంటే మొత్తం కాంక్రీట్ వాలును కాంక్రీట్ బెడ్ అని ప్లాన్ చేసాం. కానీ మళ్ళీ దాన్ని చూసినప్పుడు కాంక్రీట్ బెడ్ వేస్తే రేపు కాలువలు మళ్ళీ తీయాలంటే కాంక్రీట్ బెడ్ పనికిరాదన్నారు. ఇంకోటి మంచిది కాదని చెప్పారు నిపుణులు. అదే మొత్తం కాంక్రీట్ వాల్ కడితే వాటర్ సీపేజ్ పొలాల్లోకి వెళ్ళదు కాబట్టి అంత అవసరం కూడా లేదు. కాబట్టి ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో, ఎందుకంటే ఈ ఛానల్ ఒక్కోసారి గండు పడినప్పుడు గ్రామాల్లోకి నీళ్లు వెళ్తున్నాయి. ఆ నీళ్లు వెళ్ళే ప్రాంతంలో ఎక్కడ డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందో అక్కడ వాల్ కట్టుకోవటం, మిగిలింది స్లోప్ కరెక్ట్గా తీసుకుంటూ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇవి ఏదైతే తీసుకురావటమే కాకుండా వచ్చే 2 సంవత్సరాల్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని మేమందరం కూర్చొని దగ్గరగా ఉండి పూర్తి చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు 5 సంవత్సరాలు అవి చేయకపోవడం వల్ల ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా కూడా అది ముందుకు వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నరేంద్ర గారు కానీ, రామాంజనేయులు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము కానీ దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అందరికీ ఎమ్మెల్యేలకి, లోకేష్ గారికి, అందరికీ ఈ కార్యక్రమం సహకరించిన అందరు అధికారులకి, రైతులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము.